ఎంతో పేరు, పలుకుబడి, ఆస్తి, అంతస్తు ఉన్న రంగనాథులు గారు ఊరిలో పెద్ద మనిషి హోదాలో ఉన్నాడు. ఆ ఊరిలో ఆస్తిపరులు అంటే రంగనాథులు గారు ఒక్కరే. ఎవరికి ఏ కష్టం వచ్చినా వీళ్ళ ఇంటి తలుపులు ఎప్పుడు తెరుచుకునే ఉంటాయి. ఈయన గారి సతీమణి పేరు సుభద్రమ్మ. వీళ్ళకి పాడి, పంట, పొలాలు, స్థిరస్థిరాస్తులు బాగానే ఉన్నాయి. పెళ్ళైన వెంటనే వీళ్లకు పిల్లలు కలగలేదు. ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు నోచిన తర్వాత వీళ్ళ ఆస్తికి వారసుడిగా, వీళ్ళ ప్రేమానురాగాలకి దాసుడిగా ఒకే ఒక కొడుకు పుట్టాడు. ఆ బాబు ఎంతో అందంగా నీలిమేఘ శ్యాముడిలా ఉండేసరికి అతనికి గోపాలకృష్ణ అని పేరు పెట్టారు. ఏ ముహూర్తాన ఆ పేరు పెట్టారో కానీ అచ్చం కృష్ణుడిలాగే చిలిపి పనులు చేస్తూ, ఆవుల మధ్య తిరుగుతూ, పొలాల మధ్య ఉరుకులు పరుగులు తీస్తూ వాళ్ళ జీవితంలోకి సంతోషాన్ని, ఆనందాన్ని తెచ్చాడు. ఆ దంపతులు ఎన్నో దాన ధర్మాలు చేశారు కాబట్టే ఆలస్యంగా అయినా సరే సంతాన భాగ్యం కలిగింది వాళ్లకు. సుభద్రమ్మ కొడుకుని అరచేతుల్లో పెట్టుకొని పెంచడం మొదలుపెట్టింది. రంగనాథ్ గారైతే కొడుకు అడిగితే కొండ మీద కూతినైనా సరే తెచ్చి ఇస్తాడు. అంత ప్రేమ ఆ భార్యాభర్తలకి. డబ్బుంది, అందం ఉంది, ఎంతో ఫ్రీడమ్ ఉంది. అన్నీ ఉన్నా కూడా గోపాలకృష్ణ ఎంతో పద్ధతిగా పెరిగాడు. తనకంటే చిన్న వాళ్ళని ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు. తన తోటి వాళ్ళతో స్నేహంగా ఉంటాడు. పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తాడు. తల్లిదండ్రుల పట్ల అపారమైన ప్రేమ చూపిస్తాడు. పెరిగి పెద్దవాడైన గోపాలకృష్ణ ఆ ఊరిలోనే ఇంటర్ వరకు చదువు పూర్తి చేశాడు. ఇక పై చదువులకని సిటీకి వెళ్ళాలనుకున్నాడు. కానీ సుభద్రమ్మ సిటీకి పంపించను అని కొడుకుని చూడకుండా ఉండలేనని మొరపెట్టుకుంది. తల్లిదండ్రులను బాధ పెట్టాలని గోపాలకృష్ణ అనుకోవడం లేదు. కానీ చదువుకోవడం అంటే అతనికి ఇష్టం. అతని ఇష్టాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ అమ్మ నాన్న సంతోషం కోసం అతను సిటీకి వెళ్ళే ప్రయత్నం ఆపేశాడు. ఇక సుభద్రమ్మ సంతోషానికి, ఆనందానికి పట్టే పగ్గాలే లేవు. ఒకరోజు సుభద్ర పుట్టింటి నుండి వాళ్ళ అన్నయ్య భూషణం, వదిన నాగమణి వచ్చారు. వాళ్ళతో మాట పలకరింపులు పూర్తి చేసుకున్న తర్వాత ఎన్నో రకాల వంటకాలు చేసి అందరికీ కడుపు నిండా వడ్డించింది. వదిన, నీ మేనకోడలు పెద్దదైంది. మేనత్తగా నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. తొందరగా ఊరికి వచ్చేసేయి అని చెప్పింది. నాగమని చెప్పింది విని సుభద్ర చాలా సంతోషించింది. నేను మహాలక్ష్మి గురించి ఆలోచిస్తున్నాను. అది పుట్టి కూడా దగ్గర దగ్గర 15 సంవత్సరాలు అవుతుంది. ఇంకా శుభవార్త రావడం లేదా అని కాస్త కంగారుగా కూడా అనిపించేదిని. మొత్తానికి తీపి కబురు చెప్పావు. ఇక నా మనసు తేలిక పడిపోయింది వదిన. నా పుట్టింటికి ఆడపడుచులో నేను ఒక్కదాన్నే. నా తర్వాత మహాలక్ష్మి పుట్టింది. మేనత్తగా నేను చేయాల్సిన అన్ని పనుల్లో పద్ధతిగా చేస్తాను అని చెప్పింది. వాళ్ళని వట్టి చేతులతో పంపించకుండా ఆమె మేనకోడలికి ఇష్టమైనవన్నీ ఇచ్చి పంపించింది. గోపాలకృష్ణ చదువుకోవడం లేదు అని కాస్త డల్గానే ఉన్నాడు. కానీ తల్లిదండ్రుల ముందు మామూలుగా ఉంటూ చదువుకోవాలన్న అతని ఆశని మనసులోనే కప్పేసుకున్నాడు. సుభద్రమ్మ 4 రోజులు హడావిడి చేసి పని వాళ్ళతో ఎన్నో రకాల పిండి వంటలు వండించింది. టౌన్కి వెళ్ళి మేనకోడలి కోసం పట్టుచీర, మ్యాచింగ్ గాజులు, నగలు తీసుకుని వచ్చింది. ఒక ట్రాక్టర్ నిండా సామాన్లు సర్దుకొని కారులో రంగనాథ్, గోపాలకృష్ణ ఆమె ఊరికి బయలుదేరిపోయారు. వయసుకు వచ్చిన మహాలక్ష్మి ఎంతో అందంగా అప్పుడే విరబూసిన ముద్దబంతి పువ్వులా ఉంది. సుభద్ర తెచ్చిన కానుకలను చూసి అందరూ నోరెళ్ళ పెట్టారు. ఎంతైనా కొడుకుకు చేసుకోబోయే అమ్మాయి అని ఎన్నో రకాలు తెచ్చింది. చూడండి అని ఆమె తెచ్చిన వంటలన్నీ ఒక అద్భుతంగా చేస్తున్నారు. ఆ మాటలు విన్న మహాలక్ష్మి తెగ సిగ్గుపడిపోతూ ఉంది. కానీ గోపాలకృష్ణకి వీళ్ళు మాట్లాడుకున్నదేమిటో అర్థం కాలేదు.
అక్కడికి వచ్చిన బంధువులందరూ సుభద్రతో మాట్లాడుతూ గోపాలకృష్ణని ఇంకా పై చదువులు చదివించొచ్చు కదా అని ఉచిత సలహాలు ఇచ్చారు. నీకు ఏం తక్కువ, ఒక్క కొడుకుని బాగా చదివించొచ్చు కదా. ఇంటర్ వరకే చదివించారు. ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? రంగనాథన్నయ్యలాగే పొలం పనులు చేస్తారా? ఒక్కగానొక్క కొడుకు ఎండలో పనులు చేస్తే మీరు చూస్తూ ఊరుకుంటారా? చదువుకుంటే పెద్ద ఆఫీసర్ అవుతాడు. అతనికి ఎంతోమంది పని చేస్తారు. అందరూ సలహా కొడతారు. మీ కొడుకు ఎంతో గొప్ప స్థాయిలో ఉంటాడు. ఇప్పుడు చదువుకుంటేనే అందరూ ఇజ్జతిస్తున్నారు. కాస్త ఆలోచించవే చెల్లి, వదిన అని ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇచ్చేసరికి సుభద్ర ఆలోచనలో పడిపోయింది. మరోవైపు రంగనాథ్‌కు కూడా అందరూ కొడుకు చదువు గురించే మాట్లాడేసరికి అతను కూడా ఆలోచనలో పడ్డాడు. ఆ ఊరికి వెళ్ళడం గోపాలకృష్ణకి అస్సలు ఇష్టం లేదు. కానీ తిరిగి ఊరి నుండి వచ్చేటప్పుడు చాలా సంతోషంగా వచ్చాడు. ఎందుకంటే సుభద్రమ్మ, రంగనాథులు మనసు మార్చుకున్నారు. నిజమే, మన బంధువులు చెప్పింది 100% నిజమే. మన కొడుకు ఎండలో పని చేయడమేంటి? నువ్వు నేను బ్రతికినంత వరకు ఈ పాడి పంట మనమే చూసుకోవాలి. వాడు పెద్ద ఆఫీసర్ అవ్వాలి అంటే చదువుకోవాలి. గుండె భారం చేసుకొని గోపాలన్ని వెంటనే సిటీకి పంపిద్దాం అని నిర్ణయించుకున్నారు ఇద్దరు. గోపాలకృష్ణ ఎంతో సంతోషంగా ఉన్నాడు. అతను ఆశపడ్డట్టుగా, కలలు కన్నట్టుగానే పై చదువుల కోసమని సిటీకి వెళ్తున్నాడు. 6 సంవత్సరాల కాలేజీ చదువు. మధ్య మధ్యలో అతను ఊరికి వస్తూ ఉన్నాడు. అతని మాట, నడవడిక అన్నీ మారిపోయాయి. చదువు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాడు. బయటికి వెళ్ళడం లేదు. కనీసం పొలం చూడడానికి కూడా వెళ్ళలేదు. ఇంట్లోనే ఉంటున్నాడు. ల్యాండ్‌లైన్ ఫోన్ని అస్సలు వదిలిపెట్టడం లేదు. చుట్టూ ఎవరు ఉన్నా పట్టించుకోవడం లేదు. ఫోన్‌లోనే మాట్లాడుతున్నాడు. నవ్వుతున్నాడు. ఎవరితోనో చిన్న చిన్న గొడవలు కూడా పడుతున్నాడు. కొడుకు తిరిగి ఇంటికి వచ్చినందుకు వాళ్ళకి సంతోషంగానే ఉంది. కానీ అతనిలో వచ్చిన మార్పు వాళ్ళకి నచ్చలేదు. ఒకరోజు తండ్రి, తల్లి ఇద్దరూ కూర్చొని, "గోపాల్, చదువు పూర్తయింది కదా! తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు?" అని అడిగారు. "నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. మీరు కాస్త నాకు ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేయాలి" అని చెప్పాడు. "అయ్యో! ఆ ఆస్తి మొత్తం నీదే కదా అయ్యా! నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. కానీ నష్టాలను మాత్రం కొని తెచ్చుకోకు" అని ఇద్దరూ ఒకేసారి చెప్పారు. సుభద్ర కొడుకు తల నిమురుతూ, "బిజినెస్ పెట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది?" అని అడిగింది. గోపాలన్ నవ్వుతూ, "ఎన్ని రోజులు కాదు అమ్మా, నెలలు లేదా సంవత్సరం. ముందు ప్లేస్ చూసుకోవాలి. ఆ తర్వాత స్టాఫ్‌ని అరేంజ్ చేసుకోవాలి. మెటీరియల్స్ తెచ్చుకోవాలి. అబ్బో! చాలా పనులు ఉంటాయి. మీకు చెబితే అర్థం కాదు" అని చెప్పాడు. "అవునా? మాకు చదువు లేదు కదా! అర్థం కాదు. కానీ సంవత్సరం అని అంటున్నావు. ఇప్పటికే ఆలస్యమైపోయింది. నీకోసం ఎదురు చూసి చూసి మహాలక్ష్మితో పాటు అందరము అలసిపోయాము. ముందు పెళ్లి చేసుకో అయ్యా. ఆ తర్వాత ఆ బిజినెస్ ఏదో స్టార్ట్ చెయ్యి" అని చెప్పింది. అతను నవ్వుతూనే, "ఏం మాట్లాడుతున్నావమ్మా? అప్పుడే నాకు పెళ్ళేంటి? అయినా నా పెళ్లి గురించి మహాలక్ష్మి ఎందుకు ఎదురు చూస్తుంది?" అని ప్రశ్నించాడు. "అదేంటిరా అలా మాట్లాడతావు? మహాలక్ష్మి కాకుండా ఎవరు ఎదురు చూస్తారు? నీకు మహాకి పెళ్ళి అని ఎప్పుడో అనుకున్నాం కదా" అని తల్లి చెప్పగానే నవ్వుతూ ఉన్న గోపాలం ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. "అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నాకు మహాలక్ష్మికి పెళ్ళిప్పుడు నిర్ణయించారు. అసలు నన్ను ఒక్క మాట కూడా అడగాలని మీకు అనిపించలేదా? నాన్న, అమ్మ అలా మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉన్నారేంటి?" అని తండ్రి వైపు చూస్తూ అడిగాడు. రంగనాథం భార్య వైపు చూస్తూ, "నువ్వు కాస్త ఆగు" అని కళ్ళెత్తని చెప్పాడు. ఆమె మౌనం వహించింది. "ఏమోరా, మీ అమ్మ మనసులో ఏముందో, నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది? ఇంతకీ నువ్వు ఏమంటున్నావు? ఇప్పుడు ఈ పెళ్ళి వద్దంటున్నావా? లేక మహాలక్ష్మిని పెళ్లి చేసుకోను అంటున్నావా? అది ఒక్కటే మాకు అర్థమయ్యేలా చెప్పు" అని అడిగాడు. గోపాలం ఏమీ మాట్లాడకుండా కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఇంతకీ కొడుకు నోరు విప్పడం లేదని సుభద్రకి కోపం వచ్చింది. ఆమె ఒకసారి భర్త వైపు చూసింది.
రంగనాయకులు గారికి కళ్ళు ఎర్రగా అయిపోయాయి. వామ్మో! ఇంకా ఆలస్యం చేస్తే ఈయనగారు కొడుకు పైన గట్టిగా అరిచినా అరిచేస్తాడు. పుట్టినప్పటి నుండి వాడిని ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు నోరు జారి ఏదైనా అంటే వాడు తీసుకోగలడా? సినిమాల్లో చూపిస్తున్నట్టుగా మీరు వద్దు, ఈ పెళ్ళి వద్దు అని ఇంటి నుండి వెళ్ళిపోతే, వామ్మో! అని సుభద్ర కాస్త పిచ్చిగా తెలివినంతా ఉపయోగించి ఏదేదో ఆలోచించింది. కొడుకు పక్కన కూర్చొని అతని చెయ్యి పట్టుకొని మెల్లిగా చెవిలో, ఒరేయ్, ఎందుకురా మౌనంగా ఉన్నావు? పట్నంలో ఏ పిల్ల మీదనన్నా నువ్వు మనసు పాడేసుకున్నావా ఏంటి? అలాంటివి మన కుటుంబంలో ఎప్పుడూ జరగలేదురా బాబు. మీ నాన్న అయితే అస్సలు ఊరుకోడు. నువ్వు కష్టపడి చదువుకొని తెచ్చుకున్న సర్టిఫికెట్లను కూడా కాల్చి బూడిద చేసి గడప దాటనివ్వకుండా చేస్తాడు. అంతేకాదు, మహాలక్ష్మి ఈ ఇంటి కోడలి అని మేము ఎప్పుడో నిర్ణయించుకున్నాము. ఇక తనతోనే నీ పెళ్ళి. ఇప్పుడు నువ్వు ఈ పెళ్ళి వద్దు అంటే నువ్వు సాధించాలనుకున్నది సాధించలేవు అని అమాయకంగా చెప్పింది. గోపాల్ ఆ ఆలోచనలో పడ్డాడు. వీళ్ళు నేను చెప్తే వినరు. ఎవరితో చెప్పించాలో వాళ్ళతోనే చెప్పించాలి. అవును, వెంటనే నేను మహాలక్ష్మిని కలవాలి. అసలు తనకి బుద్ధి లేదు. వీళ్లకు చదువు లేదు కాబట్టి ఇంకా పాతకాలం పద్ధతిలోనే జీవిస్తున్నారు. కానీ ఆ మహాలక్ష్మికి ఏమైంది? చదువుకుంది కదా, కాస్తైనా ఆలోచించాలి కదా, నా మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా అని చిరాకు పడుతూనే, సరే మీ ఇష్టం, కానీ నేను మామయ్య కూతురు, అదే మహాలక్ష్మిని ఒకసారి కలవాలి అని చెప్పాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటూ, ఒరేయ్, నా మేనకోడలు ఎలా ఉంటుందో అని భయపడుతున్నావా? అస్సలు భయపడకు. పేరుకు తగ్గట్టుగానే నిజంగానే మహాలక్ష్మిలాగానే ఉంటుంది అని సుభద్ర నవ్వుతూనే చెప్పింది. ఆ పేరే పాత చింతకాయ పచ్చడిలాగా ఉంది. ఇక దాని వాలకం ఎలా ఉంటుందో అని గోపాల్ మనసులోనే అనుకుంటూ, మరి నాన్నగారు, నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు నాకు హెల్ప్ చేస్తారు కదా? ఇప్పుడు లోన్ తీసుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరగడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పాడు. నేను ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నాను. నీకు ఎంత డబ్బు కావాలంటే అంతా తీసుకుని వెళ్ళు. అదే సరిపోకపోతే మన ఆస్తులు అమ్మైనా సరే నీకు నేను అండగా ఉంటాను. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మహాలక్ష్మిని నా ఇంటికి కోడలుగా తీసుకువస్తున్నావు. ఈ సంతోషం ముందు ఈ ఆస్తులు లేకపోయినా పర్వాలేదు. నీ మీద మాకు నమ్మకం ఉంది. నిన్ను కన్న తల్లిదండ్రుల మమ్మల్ని, నిన్ను పెళ్లి చేసుకోబోయే మహాలక్ష్మికి నువ్వు అన్యాయం చేయవు. ఒకవేళ బిజినెస్లో లాస్ వచ్చినా కూడా మాకు 3 పూటల అన్నం పెట్టాలేవా అని అడిగాడు. తండ్రి మాటలు వినగానే గోపాలానికి మనసులో చివుక్కుమన్నది. మేడ మీదికి వెళ్ళి ఎవరికీ కనపడకుండా దొంగ స్టార్టుగా సిగరెట్ కాలుస్తూ, ఏంటి వీళ్ళు మహాలక్ష్మి మీద ఇంత ప్రేమను పెంచుకున్నారు? అంటే ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకోకపోతే వీళ్ళు నన్ను ఇంట్లో నుండి గెంటిస్తారా? లేక ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే బందీ చేస్తారా? వామ్మో! ఏంటి ఆలోచిస్తుంటేనే తల బద్దలైపోతుంది. అంతా ఆ మహాలక్ష్మి వల్లనే. అసలు అది లేకపోతే నేను ఫ్రీ బర్డ్‌ని అని అనుకున్నాడు. ఆ రోజు నైట్ కొడుకుకు ఇష్టమైన వంటలన్నీ వండింది సుభద్ర. ఏంటమ్మా, ఈరోజు ఎన్ని వెరైటీలు చేసావో అంటూ గోపాల్ చాలా ఇష్టంగా తింటున్నాడు. నువ్వు పుట్టినప్పుడు మేము ఎంత సంతోషించామో, ఇప్పుడు అంతకు రెట్టింపు సంతోషాన్ని మాకు ఇచ్చావురా. ఇందాకే మీ మామయ్య భూషణంతో మాట్లాడాము. వాళ్ళు రేపే ఇంటికి రమ్మని పిలిచారు. రేపు చాలా మంచి రోజంట. నీకు మహాలక్ష్మికి నిశ్చితార్థం చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు ఫ్యాషన్గా ఉంగరాలు మార్చుకుంటున్నారు కదా, రేపు వెళ్ళే దారిలో నీకు నచ్చింది ఒకటి, నీ మరదలికి ఒకటి నువ్వే తీసుకో అని చెప్పారు. ఏంటమ్మా, అప్పుడే ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళిపోయారు? అసలు నేను మహాలక్ష్మిని చూడలేదు, తనతో మాట్లాడనే లేదు అంటే మీరు ఏకంగా పెళ్ళే చేసేస్తున్నారు? అయ్యో! మేము పెళ్ళే చేయాలనుకున్నాంరా. కానీ మరీ ఇంత తొందరపడితే చూసేవాళ్ళు మాకంటే ముందు మీరు తొందరపడ్డారేమో అని అనుకుంటారు కదా! అందుకే ముందు ఈ చిన్న తంతు. ఆ తర్వాత ఒక వారం 10 రోజుల్లోనే పెళ్లి చేసేస్తాము. నీ బాధ మాకు అర్థమవుతుంది. సిటీలో ఉన్న నీ ఫ్రెండ్స్ ఇక్కడికి రాలేదు అనే కదా! పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వగానే వాళ్లకు కబురు పంపించు.
మర్యాదలకు ఏ లోటు లేకుండా నేను చేసుకుంటాను వాళ్ళందరినీ అంటూ చాప ముక్కలకి ఉన్న ముళ్ళు తీసి కొడుకు ప్లేట్లో పెడుతూ ఉంది. రంగనాథులు గారు 2 నల్లి బుక్కలని పక్కనే పెట్టేసి చేతులు కడుక్కొని వాటిలో ఉన్న మూలుగాని బయటికి తీసి కొడుకు ప్లేట్లోనూ పెట్టాడు. వాళ్ళిద్దరూ చూపించే ప్రేమను చూసి గోపాల్‌కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నాకు ఈ పిల్ల ఇష్టం లేదు అని అరిచి చెప్పాలని ఉంది. కానీ మధ్య వయసులో ఉన్న వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా ఊరుకున్నాడు. ఆ రోజు నైట్ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. ఎందుకే ఇంత తొందరపడుతున్నావు? వాడు వచ్చి 4 రోజులు కూడా కాలేదు. కనీసం వాడిని ఊపిరైనా తీసుకోనివ్వు అంటూ ఆయన ఆమె చేతికి గోరింటాకు పెడుతూ అడిగాడు. అయ్యో! మీకు తెలీదండి. ఈ వయసులో ఉండే ఆ అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా ఉంటారో. పైగా మనవాడు సిటీలో ఉండి వచ్చాడు. అక్కడి ఆడవాళ్ళకు అలవాటు పడిపోయి నా మహాలక్ష్మిని పెళ్లి చేసుకోను అని చెప్తే వామ్మో నేను తట్టుకోలేను. ఆ బాధ నేను భరించలేను. ఎన్నో పూజలు వ్రతాలు చేసిన తర్వాత మనకి వాడు పుట్టాడు. వాడిని చూసుకోవడానికి అది పుట్టింది మహాలక్ష్మి. నాకు కోడలు మాత్రమే కాదండి, కూతురి కంటే ఎక్కువ. మా అమ్మ లేకపోయినా నేను పుట్టింటికి వెళ్తున్నానా, అక్కడ అమ్మ లేని లోటు మహాలక్ష్మి తీరుస్తుంది. అచ్చం నన్ను మా అమ్మలాగే చూసుకుంటుంది అని చెప్పింది. ఎందుకో వాడికి ఈ పెళ్ళి ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. మనం కాస్త టైం ఇవ్వాల్సింది. మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు తనని సరిగ్గా చూసుకోలేకపోతే మనం తట్టుకోగలమా? మన స్వార్థానికి వాడిని బాధ పెడుతున్నామో అని అతను అన్నాడు. అబ్బా! అలాంటిదేమీ జరగదు. పెళ్ళికి ముందు మీరు నన్నేమైనా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా? తర్వాత నా కొంగు పట్టుకొని తిరుగుతున్నారు కదా! వాడు అంతే. మీరు ఎక్కువగా ఆలోచించకండి. గోరింటాకు పెట్టింది చాలు పడుకోండి అని చెప్పింది. అయ్యో! ఎక్కడ పెట్టానే? ఇంకా నీ కాళ్ళకు నేను పెట్టనే లేదు అంటూ ఆమె కాళ్ళని ఒడిలోకి తీసుకొని కాళ్ళకి కూడా గోరింటాకు పెట్టాడు. అబ్బా! ఇంత వయసు వచ్చినా మీరు ఈ అలవాట్లు మానుకోరు. ఇక మీకు చెప్పడం నా వల్ల కాదు. ఇంట్లో కొడుకు ఉన్నాడు. వాడు మనల్ని ఇలా చూస్తే ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడే? వాడు కూడా రేపు పెళ్ళయ్యాక పెళ్ళంతా ఎలా ఉండాలో మనల్ని చూసి నేర్చుకుంటాడులే అంటూ నవ్వుతూ చెప్పాడు. గోపాల్ పెరటి వైపుకు వెళ్ళి సిగరెట్ తాగి ఇంట్లోకి వస్తూ వాళ్ళ మాటలన్నీ విన్నాడు. మీరు భయపడుతున్నట్లు నా మనసులో ఎవ్వరూ లేరమ్మా. కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అది పుట్టినప్పటి నుండి నన్ను డామినేట్ చేస్తూనే ఉంది. అందరూ దాన్ని నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు. అది పుట్టక ముందు నేను మాత్రమే మీ అందరికీ యువరాజును. కానీ అది వచ్చిన తర్వాత నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ చిన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగిన చిన్న చిన్న తగాదాలను గుర్తు చేసుకుంటూ గదిలోకి వెళ్ళి అత్త ముందర నిలబడి నుదిటిపైన ఉన్న తన జుట్టుని పక్కకి అనుకొని అక్కడ ఆమె పెట్టిన చిన్నప్పటి దెబ్బ తాలూకా గాయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఒరేయ్ గోపి, గోపి బావా, నాకు ఆ మామిడికాయ కావాలి. నువ్వు చెట్టు ఎక్కి అది కోసి ఇవ్వు అని ఏడుస్తూ అడిగిన మహాలక్ష్మి ఇప్పటికీ అతని కళ్ళ ముందు కదులుతూనే ఉంది. 2 జడలు వేసుకొని పట్టు పరికిణీలో పట్టుగా బొద్దుగా ఉంది. గోపాల్ ఆయాసపడుతూ ఇప్పటి వరకు నిన్ను మోసుకొని వచ్చాను కదా అనే బోండందానా, నాకు ఆయాసం వస్తుంది. ఇప్పుడు నేను ఆ చెట్టు ఎక్కలేను. అయినా తింటూనే ఉన్నావు కదా, జామ పళ్ళని రేకు పళ్ళని. ఇంకా ఎన్ని తింటావో? తిని తిని గుండ్ర అవుతున్నావు. నిన్ను మోయడం నా వల్ల కాదు అంటూ ఆయాసపడుతూ అదే చెట్టు కింద కూర్చున్నాడు. కానీ మహాలక్ష్మి మొండి పిల్ల. ఏదైనా కావాలి అంటే అప్పటికప్పుడు అది కావాల్సిందే. లావుగా ఉన్నందువల్ల చెట్టు ఎక్కడం తన వల్ల కాలేదు. చేతికి అందిన రాళ్ళని తీసుకొని కొట్టింది. ఒక్క కాయ కూడా కింద పడలేదు. కానీ అదే రాయి విసరడంతో గోపి తలకి తగిలింది. అమ్మా అంటూ గోపి పెద్దగా అరిచాడు. అతనికి రక్తం కారిపోతుంది. అది చూసి మహాలక్ష్మి కింద పడిపోయింది. పాపం గోపాల్‌కి 2 కుట్లు కూడా పడ్డాయి. కానీ హాస్పిటల్‌లో మరో బెడ్‌పై మహాలక్ష్మి పడుకొని ఉంది. రక్తాన్ని చూసి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అందరూ దాని చుట్టే ఉన్నారు. నొప్పితో బాధపడుతూ ఉన్న గోపాల్‌ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎప్పుడూ ఇంతే, నన్ను ఎవ్వరూ పట్టించుకోరు. దానికేమైందని
అదే కదా నన్ను రాయితో కొట్టింది. ఒక్కరు కూడా దాన్ని తిట్టడం లేదు. ఒకవేళ నాకు తగిలిన ఈ దెబ్బ దానికి తగిలితే ఈ పాటికే నన్ను చావ కొట్టేవాళ్ళు అంటూ గోపాల్ పసి మనసు చాలా బాధపడింది. గోపాల్ మంచంపై పడుకొని ఆలోచిస్తున్నాడు. ఎలాగైనా సరే మహాలక్ష్మితో మాట్లాడాలి. చదువుకుంది కదా, నన్ను అర్థం చేసుకుంటుంది. అర్థమయ్యేలా ఆమెకి చెప్పాలి. ఈ పెళ్ళి తనకి ఇష్టం లేదు అని ఆమెతోనే చెప్పించాలి. మా అమ్మ నాన్నని ఇక్కడి నుండి తీసుకొని సిటీకి వెళ్ళిపోవాలి. నా కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇక ఏ కష్టం లేకుండా చూసుకోవాలి అని నిర్ణయించుకొని ఊపిరి గట్టిగా పీల్చి వదిలేశాడు. పడుకున్నాడే కానీ నిద్ర రావడం లేదు. చిన్నప్పటి జ్ఞాపకాలే గుర్తుకు వస్తున్నాయి. అవన్నీ గుర్తు చేసుకుంటూ చిన్నగా చిరునవ్వు నవ్వాడు. ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు. ఇప్పుడు గుర్తు చేసుకుంటే నవ్వొస్తుంది. కానీ ఆ క్షణం ఎందుకో మహాలక్ష్మి మీద చాలా కోపాన్ని చూపించాను. అనవసరంగా కోపం పెంచుకుంటున్నానా? అసలు మహాలక్ష్మి ఇప్పుడు ఎలా ఉంటుంది? చిన్నప్పటిలాగే లావుగా, బొద్దుగా ఉంటుందా? తెల్లగా ఉంటుందా? లేదా ఇక్కడి వాతావరణానికి నల్లబడిందా? తన మాట ఎలా ఉంటుంది? ఇప్పుడు కూడా అంతే అల్లరి చేస్తుందా? అసలు ఏంటి నేను తన గురించి ఆలోచిస్తున్నాను? అది ఎలా ఉంటే నాకేంటి? అని మళ్ళీ లేని కోపాన్ని తెచ్చిపెట్టుకొని బుసలి కొడుతూ ఎప్పుడో నిద్రపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సుభద్ర ఉదయాన్నే లేచి గోపాలానికి సున్నిపిండి రుద్ది రుద్ది స్నానం చేయించింది. చిన్న పిల్లవాడిని రెడీ చేసినట్టుగా ఆమెనే కొడుకుని రెడీ చేసుకుంది. గోరింటాకుతో ఎర్రగా పండిన అమ్మ కాళ్ళని చేతులని చూసి గోపాల్ నవ్వుకున్నాడు. వాళ్ళ అమ్మకి గోరింటాకు పెట్టిన నాన్న చేతి వేళ్ళు కూడా ఎర్రగానే ఉన్నాయి. చూసి గోపాల్ ఇంకాస్త గట్టిగా నవ్వాడు. ఏంట్రా, నిన్నటి వరకు పెళ్ళి వద్దు అని గోల చేశావు, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు అని సుభద్ర కొడుకు బుగ్గని గిల్లుతూ అడిగింది. పెళ్ళు పేరు ఎత్తగానే గోపాల్ ముఖం మళ్ళీ వాడిపోయింది. కొద్దిసేపటి తర్వాత గోపాల్ కార్ స్టార్ట్ చేశాడు. కానీ అతని వెనకాల 10-15 కాళ్ళ వరకు ఉన్నాయి. ఏంటమ్మా ఈ కాలరు? వీళ్ళంతా ఎవరు అని అడిగాడు. ఎవరు అంటావేంట్రా? మన ఇంటి పక్క వాళ్ళు, మనకు కావలసిన వాళ్ళు. వీళ్ళేంటి? రాత్రి అందరికీ ఫోన్ చేసి చెప్పాను. మనం మహా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మన బంధువులందరూ అక్కడికి వచ్చేస్తారు. నీ నిశ్చితార్థం అంటే ఆ మాత్రం హడావిడి ఉండాలి కదా. గోపాల్ ఆశ్చర్యపోయాడు. వామ్మో! మా అమ్మకు ఫాలోయింగ్ మామూలుగా లేదు. రాత్రికి రాత్రే ఇంతమందిని ఇన్వైట్ చేసిందా అని అనుకుంటూనే కార్ స్టార్ట్ చేశాడు. రోడ్డుపై ఉన్న చెట్లు, గుట్టలు అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కార్ ముందుకు వెళుతూ ఉంది. కానీ గోపాల్ మనసు నిశ్చలంగా లేదు. ఎన్నో విధాలుగా ఆలోచిస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఈ ఎంగేజ్మెంట్, పెళ్ళి ఎలా ఆపాలి అని అనుకుంటూ ఉండగానే, ఒరేయ్! ఉంగరాలు తీసుకోవడం మర్చిపోతున్నావా? బంగారం షాపులన్నీ వెళ్ళిపోతున్నాయి అని సుభద్ర కొడుకు భుజంపై తట్టి చెప్పింది. అబ్బా అమ్మ, ఇప్పుడు అవన్నీ అవసరం లేదులే. అయినా నాకు నచ్చిన డిజైన్స్ ఇక్కడ దొరకవు. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు నచ్చిన డిజైన్స్ని ఆర్డర్ ఇచ్చి మరీ చేయిస్తాను అని అతను చెప్పగానే వాళ్ళు కూడా సరే అన్నట్టు ఊరుకున్నారు. మహాలక్ష్మి వాళ్ళ ఇల్లు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇంటి పక్కనే ఉన్న పొలాలలో చక్కగా పూలతో అలంకరించిన స్టేజ్ని డెకరేట్ చేసి పెట్టారు. బంధువులకి ఎలాంటి లోటు లేకుండా మర్యాదలు చేస్తున్నారు భూషణం, నాగమణి గారు. గోపాలాన్ని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు వాళ్ళు. మా 2 కుటుంబాలకి ఏకైక వారసుడివి నువ్వే. మా కళ్ళలన్నీ పూసుకొని పుట్టారు మీ ఇద్దరు. మీ ఇద్దరు మా 2 కళ్ళు అంటూ వాళ్ళు అన్నారు. అబ్బో! ఇంట్లో ఇలాంటి మాటలు చెప్పే నన్ను సెంటిమెంట్‌తో కట్టేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు మొదలు పెట్టేశారు అని మనసులోనే అనుకుంటూ వచ్చే రాని నవ్వుని పెదాల మీదకి తెచ్చుకొని, బాగున్నారా మామయ్య, అత్తయ్య అని వాళ్ళకంటే ఎక్కువ ప్రేమను చూపిస్తూ అడిగాడు. మహాలక్ష్మి ఎక్కడ ఉంది అని ఎవరిని అడగాలో అతనికి అర్థం కావడం లేదు. గోపాల్ని అక్కడి వాళ్ళందరూ స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు. అబ్బో! చిన్నప్పుడు చూసాము. చాలా పెద్దవాడివి అయిపోయావు. ఎంత బాగున్నావో! నీకు మా దిష్టే తగిలేట్టు ఉంది. అమ్మలక్కలందరూ మాట్లాడుకునే మాటలు వింటుంటే గోపాల్కి సంతోషంగానే ఉంది.
ఎందుకంటే వాళ్ళందరూ అతన్ని పొగిడే పనిలో ఉన్నారు. పొగడ్తలకి పడిపోని వారంటూ ఎవరైనా ఉంటారా? అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు. మహాలక్ష్మి గురించి ఒక్కరు కూడా మాట్లాడడం లేదేంటి? తను చూడడానికి బావుండదా? ఎప్పుడు తనని చూడలేదు. ఇక్కడికి ఆమె ఫంక్షన్‌కి వచ్చినప్పుడు కూడా నేను మహాలక్ష్మిని చూడలేదు. బహుశా అప్పుడు చూసి ఉంటే ఇప్పుడు తన రూపాన్ని ఊహించుకోగలనేమో. అసలు ఊహకు కూడా అందడం లేదు. అసలు మహాలక్ష్మి అంటే ఇష్టం లేదు అంటూనే ఆమె గురించే ఆలోచిస్తూ అసలు విషయం మర్చిపోయాడు గోపాల్. పెళ్ళి, ఎంగేజ్మెంట్‌ని ఎలా ఆపాలో మర్చిపోయి మహాలక్ష్మి ఎలా ఉంటుందా అని ఊహించుకోవడం మొదలుపెట్టాడు. మరి తన చిన్ననాటి మరదలు అతని ఊహకు తగ్గట్టుగానే ఉంటుందా? తరువాయి భాగంలో తెలుసుకుందాం. గోపాల్‌తో పాటు మనం కూడా మహాలక్ష్మి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అలాగే ఈ కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.